తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిజంగానే కనెక్టింగ్ ద పీపుల్ అనే పదానికి అర్థం తెలియజేస్తుందండి. ఎంతెంతో దూర ప్రాంతాల్లో ఉన్న వారిని మనస్ఫూర్తిగా కలిసి పలకరించుకునేలాగా చేయడమే కాకుండా చక్కటి పుణ్యక్షేత్రాలు మనకు అనుకూలమైనటువంటి డిపోస్ నుంచి దాదాపు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి డిపో నుంచి కూడా పుణ్యక్షేత్రాలే కాకుండా ఏవైతే సందర్శనీయమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా తక్కువ రేటుతోనే చక్కగా ఈ టూర్ ప్యాకేజెస్ వేయడం అనేది చాలా బాగుందండి. ఎప్పుడైతే మనకి మెట్రో డిలక్స్ బస్ అనేది వచ్చిందో చాలా కంఫర్ట్ బస్ అండి. దీంట్లో ప్రయాణం అన్నమాట. దాదాపు హైదరాబాద్ నగరం చూపించడానికి లోకల్ టూర్స్ ఉన్నాయి. అలాగే వరంగల్ ఒక్క రోజులో వరంగల్లో సందర్శనీయమైనటువంటి ఏవైతే ప్రదేశాలు ఉన్నాయో అవన్నీ కూడా చూపించుకొని వస్తాయండి. నగరానికి ఈ 100% ఎలక్ట్రిక్ బస్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవి చక్కటి కళనైతే తీసుకొచ్చాయండి. నిజంగానే ఆర్టీసీలో వస్తున్నటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎంతో జనరంజకంగా ఉన్నాయండి. కాకపోతే ఒకటే విన్నపం, మన ఎర్ర బస్సుని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదండి. ఎర్ర బస్సుని అలాగే కొనసాగించాలి. అలాగే ఒక్క విన్నపం ఏంటంటే అండి, కొన్ని దూర ప్రాంతాలు ఉన్నటువంటి కాలనీస్కి కొంచెం బస్సెస్ అనేవి తక్కువ ఉన్నాయండి. లోపలికి వెళ్ళాలన్నమాట. ఆ కాలనీ వాళ్ళ సౌజన్యంతో కూడా ఇప్పుడు ఉదాహరణకి గ్రంథాలయ సెస్ అనేది ఉందండి. నిజంగానే కాలనీ వాళ్ళుగానే ఒక బస్సు కావాలనుకున్నట్లయితే వారి యొక్క సహాయ సహకారాలతో కూడా బస్సులు ఏర్పాటు చేసినా చాలా బాగుంటుందండి. నిజంగా ఒకటే మాట చెప్పాలండి, జై హో ఆర్టీసీ. నిజంగానే అందరూ చెప్తుంటారు ఆర్టీసీ మీది మాది అందరిది అని చెప్పి. ఎంత సుదూర ప్రాంతాలను ఏకం చేసుకుంటూ చక్కగా మనం ఆఫీస్కి వెళ్ళి క్షేమంగా రావడానికి నిజంగానే అండి ఆర్టీసీలో ప్రయాణం అనేది సుఖప్రదం మరియు క్షేమదాయకం అన్నమాట. రకరకాల మోడల్స్లో వచ్చినటువంటి బస్సెస్ అనేవి మనని ఎంతో ఆనందానికి గురి చేస్తున్నాయండి. అయితే ఈ సందర్భంగా ఇంకొక మాట చెప్పాలండి. ఇప్పుడు ఏవైతే టికెట్ ప్రైసెస్ అనేవి ఉన్నాయో ఇవి అందుబాటులోనే ఉన్నాయండి. ఇవి ఇదే విధంగా కొనసాగించాలి. పెంపుదల అనేది ఇప్పట్లో ఉండకూడదని చెప్పి ఒక సామాన్య మానవుడిగా, ఒక మధ్యతరగతి వ్యక్తిగా నేను కోరుకుంటానండి. మనం అందరం కూడా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేద్దాం. ఆర్టీసీ వారి యొక్క ఈ పుణ్యక్షేత్రాల సందర్శన పథకాలన్నింటినీ కూడా మనం తప్పనిసరిగా విజయవంతం చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. జై హో ఆర్టీసీ అండి. జై హో టీజీఎస్ ఆర్టీసీ.